My name is Sudhir. I am studying in 5th standard. Good evening, ladies and gentlemen. Today we present before you a unique style of storytelling inspired by Indian mythology. Thank you. నమస్కారం, నా పేరు బి గణేష్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నాట్య విన్యాసంతో పాటు అర్హత లేని వాళ్లకు విపరీతమైన వరాలు, శక్తులు ఆపాదిస్తే ఆపద తప్పదని చక్కగా చెప్పే దృశ్యకావ్యం మోహిని భస్మాసుర చూసి ఆనందించండి. ధన్యవాదాలు. ఆవహించరా ధమమణి దమరుక ధ్వని సలిపి ధనని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువున తన తనువున నిలిచి చలనమై కలిగించరా భస్మం చేసే అసురుడే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూత లింగేశ్వర ప్రకటించరా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియపాంతమ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా. భక్త, నీ తపస్సుకు మెచ్చితిని. నీకు ఏం వరం కావాలో కోరుకో. మహాదేవా, ఈ ముల్లోకాలలో నన్ను ఎదిరించేవాడు గాని చంపేవాడు గాని ఉండకూడదు. నేను ఎవరి శిరస్సు పైనైనా నా హస్తముంచినచో వాళ్ళు భస్మమైపోవాలి. అలాంటి వరం ప్రసాదించు మహాదేవా. తథాస్తు. అహంకారం చేత విర్రవీగిన భస్మాసురుడు వరం వల్ల పొందిన శక్తిని శివుడిపైనే ప్రయోగించాలని ప్రయత్నించగా తప్పించుకున్న శివుడు ఆ సమస్యను పరిష్కరించమని విష్ణుమూర్తిని కోరాడు. విష్ణుమూర్తి బ్రహ్మాండంలోనే అత్యంత సౌందర్యవంతమైన మోహిని అవతారమెత్తి ఆహా ఆహా, ఇటువంటి అందమును మేము ఎన్నడూ కనలేదే. మమ్ములను మోహింపజేసిన మిమ్ములను ఏ నామముతో పిలువవలే? నా నామము మోహిని. ఇంతకీ తమరెవరు? మేమా అతి త్వరలో ముల్లోకాలను పాలించబోయే వీరులము, భస్మాసుర నామధేయులము. ఒక్క షరతు, మీరు మాతో సమానముగా నృత్యము చేయవలనని నిరూపించవలను. అదెంత పని? ఆరంభించు సుందరి. धा धा दिन ता चित था दिन ता था चित टिकित तक टिकित तक दिगिन कत खान खान